ప్రభు పేరట మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కొంతసేపు మీకు దేవుని మాటలు చెప్తాను. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించి మాటల మకరంధాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలని మనసారా నేను కోరుకుంటున్నాను. కొద్ది నిమిషాలు మీ మనసులను అటు ఇటు వెళ్ళనివ్వకుండా, పిడుగుబడినా కూడా మీ మనసులను అటు ఇటు మీరు వెళ్ళనివ్వకూడదు. కేంద్రీకరించండి దేవుని వాక్యం మీద. దేవుని వాక్యము యొక్క శ్రేష్టమైన ఈవులను మనం పొందుకొని ఇక్కడి నుంచి మనం వెళ్ళగలుగుతాం. ఇక దేవుని మాటల కొరకు మీ హృదయాన్ని పదిలపరుచుకొని సిద్ధపరచుకొని ఆ మాటలు ఏది కూడా వ్యర్థం కాకుండానట్లు మీరు దేవుని వాక్యం మీద మీ యొక్క మనసులను స్థిరపరచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యం. నన్ను నేను మీకు కనుపరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. చాలు. ఇక్కడ చక్కటి శ్రేష్టమైన మాట మనం చదువుతాము. నన్ను నేను మీకు కనపరుచుకొందును. ఈ మాట కాస్త మనల్ని ఆలోచింపచేసే మాటని చెప్పడంలో సందేహమేమీ కూడా లేదు. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి వాడు అనంటే, ఆయన రోషము కలిగిన దేవుడని, పరాక్రమము కలిగిన దేవుడని, యుద్ధశూరుడైన ప్రభువు అని మనకు లేఖనాల్లో చాలా వాక్యాలు కనిపిస్తాయి. ఏదో ఆటలాడుకోవడానికి ఆయన కథలని శిలగా ఉన్న, శిథిలమై ఉన్న దేవుడు కాదు. ఆయన మనల్ని చూచుచూ ఉన్న దేవుడు. నేను నిన్న ఈస్టర్ ఆరాధనలో కూడా చెప్పాను. ఆయన మనతో మాట్లాడువాడు, మనతో నడుచువాడు, గమ్యం చేర్చువాడు, మనకు ఉన్నత స్థితిని కలిగించి కనువిప్పును కలిగించువాడు. ఇంకా ఆయన మనల్ని పంపువాడు, ఇంకా ఆయన మనల్ని ఆశీర్వదించువాడు. అంటే ఇవన్నీ మన దేవునిలో నిక్షిప్తమై ఉన్నాయి. ఏదో ఆరాధన చేసుకోవడానికి, చేతులు జోడించి దండం పెట్టడానికి మాత్రమే కాదు. ఆయన మహామహిమ కలిగిన, రోషము కలిగిన, పౌరుషం కలిగిన పరాక్రమశాలి ఆయన. ఇప్పుడు ఆయన చేస్తున్న వాగ్దానం ఏంటి అనంటే, ఈ మాసంలో, ఈ ఏప్రిల్ నెల మొదటి దినాన నన్ను నేను మీకు కనపరుచుకుందును. ఇది యెహోవా వాక్. అంటే ఆయన ఎవరో ఆయనగా రుజువు చేసుకుంటాడట. కొన్ని సందర్భాల్లో మనం కూడా, మనకు ఏదైనా బాధ కలిగినప్పుడు, పోరాటం వచ్చినప్పుడు మనం కూడా అంటాం, నేనుగా రుజువు చేసుకుంటాను, నన్ను నేనేంటో రుజువు చేసుకుంటాను, తెలియపరుచుకుంటాను అని పట్టుపడతాం. కొన్ని సందర్భాల్లో మనకు ఓటమి ఎదురైనప్పుడు, అవమానాలు కలిగినప్పుడు మన హృదయంలో ఒక తీర్మానం చేసుకుంటాం, నేను ఎవరినో నేను ప్రత్యక్షపరచుకోవాలి, నేను ఎవరినో నేను రుజువు చేసుకోవాలి అని అనుకుంటాము. అప్పుడు ఎంత కష్టమైనా కూడా, ఎంత బాధైనా కూడా సహించి, ఓర్చుకొని, నేర్చుకొని ఓ స్థానానికి చేరుకొని అప్పుడు ఆనంద బాష్పాలు రాలుస్తాం. అలాగే మన ప్రభువు ఆయన చెప్తున్న వాగ్దానం ఈనాడే కాదు, ఆయన ఏనాడో వేల సంవత్సరాల క్రితమే మన కొరకు వ్రాయించి ఉంచిన ఈ సత్యం లాంటి మాటల మూట ఈ మాట ఏంటంటే, నన్ను నేను మీకు కనపరుచుకొందును. నా శక్తి ఏంటి, నా జ్ఞానం ఏంటి, నాలో ఉన్న పవిత్రత ఏంటి, నాలో పరిశుద్ధత ఏంటి, నాలో ఉన్న రోషం ఏంటి, ఇవన్నీ ఒకటి కాదు కదా. ఆయనలో ఎన్నో సుగుణములు నిక్షిప్తపరచబడి ఉన్నాయి. ఆయన సుగుణశీలి, సుగుణాల గని. తరుగుతున్న కొలది ఎన్ని సుగుణాలు మన ఊహకు అందని పరాక్రమము కలిగిన కార్యములు, పరాక్రమ కార్యాలు ఆయనలో ఉన్నాయి. ఆయనే మన సృష్టికర్త, ఆయన మనకు శిల్పకారుడు, ఆయన మనకు కాపరి, ఆయన మనకు సమస్తం, ఆయన మనకు సర్వం. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. గనుక మనము ఆయనని ఎంచేటట్లుగా కాదు, కానీ ఆయనలో ఎన్నో ఉన్నాయి. ఆయనగా కనపరుచుకుంటాడట. మీరు ఇంకొక మాట ఈ వాక్యంలో ఇంకొక విషయాన్ని కూడా నేను మీతో చెప్పాలి అని అంటే, ఆ మాటను కూడా మీరు
చదువుతారండి. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 29వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో 12వ వాక్యం దగ్గరికి రండి. మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, మీరు నన్ను వెదకితే, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొంటారు. స్తోత్రం చెప్పండి. నన్ను నేనుగా మీకు కనపరుచుకుంటాను. అయితే మీరు నన్ను కనుగొనగలగాలి. సర్వసాధారణంగా మనం ఏమన్నా అలంకరించుకున్న వాళ్ళని చూస్తే, అరే ఎక్కడ దొరికింది ఇది, నేను చాలాసార్లు వెతికానే, ఇలాంటి డ్రెస్ నాకు ఎక్కడ కనిపించలేదంటే ఆడేమంటాడు తెలుసా, కనబడ్డప్పుడు కళ్ళు పూసుకుంటే ఎక్కడ కనబడుతుంది అంటాడు. నిజమే కదా? మనం ఆసక్తి కలిగిన వాళ్ళము, కోరిక కలిగిన వారమి. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, మీరు మొరపెట్టండి, మీరు ప్రార్థన చేయండి, మీ మనవి నేను ఆలకిస్తాను. మీరు నన్ను వెదకండి, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయండి, అప్పుడు నేను మీకు ప్రత్యక్షమవుతాను, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. ఆయనలో ఎంతో శక్తి సామర్థ్యతలు ఉన్నాయి, ఆయనలో ఎంతో బలపరాక్రమం ఉంది. అయితే మనం ఆయనను వెదకాలి కదా, మనం ఆయనకు మొరపెట్టుకోవాలి కదా, మనం ఆయనకు విన్నపించుకోవాలి కదా, మనం ఆయన సన్నిధిలో మన గుండెను విప్పి హృదయాన్ని తెరచి మనం ఆయనతో అరమర లేకుండా మాట్లాడాలి కదా. ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్నో మనం చుట్టుముట్టి ఉన్నప్పుడు, ఎంతో చీకటి మనల్ని ఆవరించినప్పుడు, మనల్ని మేఘాలు కమ్ముకున్నప్పుడు, సముద్రపు కెరటాల వలె మన మీద విరుచుకుపడినప్పుడు, మనం మనసు విప్పి మనకు కలిగింది దేవునితో చెప్పుకోవడానికి సందేహిస్తాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనను వెతికి ఆయన దగ్గర మనకు పరిష్కారం కలగాలని మనం ఆయన యొద్దకు పరుగులు తీయము. అనవసరమైన కార్యక్రమాల్లో తనమురకలైపోతాము. అటు ఇటు పరుగులు తీసి ఎక్కడో ఏదో సహాయం వస్తుందని అరులు చాచి ఓడిపోయి ఆ తర్వాత కన్నీళ్లు మయమై జీవితం మీద విరక్తి కలిగిన అనుభవాల్లోకి వెళ్ళిపోతాం. నేను సర్వసాధారణంగా చెప్తున్నానండి, ఎప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళేది, ఎప్పుడు మనం దేవునిని ఆశ్రయించేదంటే మన శక్తులన్నీ నిరర్ధకమైపోయినప్పుడు అప్పుడు వెళ్తాం దేవుని దగ్గరికి. సాధ్యమైనంత వరకు మనం ఏం చేస్తామంటే, చిన్నదైనా పెద్దదైన ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయనను వెతకాలి, ప్రార్థించాలి, ఆయన వద్ద విచారణ చేయాలి అని అనుకోము. మొట్టమొదట మన శక్తిని వెతుకుతాము, మన భక్తిని వెతుకుతాము, మన బలాన్ని వెతుకుతాము. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత మనకి ఇంకా అసాధ్యమైనది అన్నప్పుడు ప్రభు దగ్గరికి వెళదామా అనుకుంటాం. ఇశ్రాయేలు చరిత్రలో కూడా మీరు చూడండి, తమ శక్తి మీద ఆధారపడినప్పుడు చిన్న దేశమైనప్పటికీ ఆ చిన్న దేశం ఎదుట ఇశ్రాయేలీయులు బలము కలిగిన వాళ్ళు, పరాక్రమము కలిగిన వాళ్ళు, దేవుని రెక్కల మీద మోసుకొని వస్తున్నాడు వాళ్ళని, అయినప్పటికీ కూడా వాళ్ళు ఓడిపోయారు. చిన్న దేశం. ఏ దేశం? అందరూ చెప్పండి, ఏ దేశం? దాని పేరే హాయి. దాని ముందు అందరూ చెప్పండి, బలాదూర్. దాని చిన్నదే, దాని ముందు అందరూ ఓడిపోతారండి. చూసేదానికి చిన్నదే. ఏంటది? ఇటు కూడా ఒక ఫ్యాన్ ఎగిపోయారా? హాయి. అటు కూడా ఒక ఫ్యాన్ ఎగిపోయారా? హాయి. ఏమిలా కొంచెం కాళ్ళు చాపుకుంటే అంతే, ఇంకేం అడగట్లా. నేను చిన్నదే, నేను మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? కాళ్ళు చాపుకోవడానికి స్థలం అడిగా అంతే. మనకు చిన్నదిగానే ఉంటుంది, కానీ ఎంత పెద్ద మనిషినైనా, ఎంత పెద్ద జీవినైనా, ఎంత పెద్ద భక్తునైనా అలాగే నిలువెన వంచేస్తుంది ఈ హాయి. నేను ఏమడిగాను? లోకంలో అడ్డదొడ్డలకి తిరిగే వాళ్ళకు ఉన్నాయి కారులు, నాకు లేదు కారు, ఒక కారు ప్రభు అని అడిగా. ఎందుకు? ఏదో పిల్ల బిడ్డ అందరం కలిసి కుటుంబ సమేతంగా వెళదామా? హాయి కొరకు, హాయి, సుఖం. ఏంటది? ముఖం కాదు, సుఖం. చాలా సింపులే. ఏమడుగుతున్నానంటే ఒక ఏసీ అడిగి అంతే. అది కూడా తప్ప. ఎంత పెద్ద భక్తుడినైనా అలాగే శాంతం వంచేస్తుంది.
దాని ముందు అందరు బలాదూర్, అందరూ చిన్నదే. ఏమనుకున్నారు ఇశ్రాయేలీయులు? దీనికి ఇంత పెద్ద సైన్యం అవసరమా, ఇంతమంది అవసరమా, ఇంత ప్రయాస అవసరమా? అక్కర్లే, కొంతమంది వెళ్ళండి, కాలు కింద తొక్కేస్తారు అంటే హాయి అందరం దొక్కిపడేసింది. అక్కడ ఓటమి చేతులు పట్టుకొని వచ్చినప్పుడు యెహోషువ కన్నీళ్లు పెట్టాడు. ఏంటి ప్రభువా, గొప్ప గొప్ప వాటిని జయించాం, ఘనమైన వాటిని రాణించాం, వీటి చేతులు ఓడిపోయాం ఏంటంటే, పిచ్చోడా, అది చాలా సులువుగా కనబడుతుంది, కానీ దాని ఎదుట మీరు నా సన్నిధిలో నా శక్తిని పొందుకోవడం మానేశారు. మీరు మీ శక్తి మీద మీరు ఆధారపడ్డారు, మీ బలం మీద మీరు ఆధారపడ్డారు. అక్కడే కాదు, పలు ప్రాంతాలలో ఎక్కడైతే వాళ్ళు తమ శక్తి మీద ఆధారపడ్డారో, ప్రార్థించక వెళ్ళిపోయారో, ఆయనకు మొరపెట్టకుండా వెళ్ళిపోయారో, ఆయన విచారించకుండా వెళ్ళిపోయారో, ఆ చోట్లలో వాళ్ళకి కలిగింది ఏంటంటే అపజయమే. చిన్నదైనా పెద్దదైనా, దావీదు చూడండి, భక్తుడైన దావీదు ప్రతి చిన్నదానికి ఎక్కడికి వెళ్ళేవాడు, యెహోవా సన్నిధికి వెళ్ళి విచారణ చేశాడు. యెఫ్తా చూడండి, ప్రతి చిన్నదానికి ఎక్కడికి వెళ్ళాడు, మిస్పాకు వెళ్ళాడు. ప్రతి సందర్భంలో పలు చోట్ల, పలు ప్రాంతాలలో, పలు అనుభవాలలో వాళ్ళు ప్రభు పాదాలు పట్టుకొని వాళ్ళు విజయ సంకేతాన్ని చూపించారు, విజయ సంకారాన్ని ఊదారు, వాళ్ళు విజయ పతాకాన్ని చేతబట్టుకున్నారు. విశ్వాస వీరుల పరిశుద్ధ గ్రంథంలో వాళ్ళ పేర్లు నమోదు చేయించుకున్నారు. ఈ రోజున దేవుని వాక్యం కూడా చెప్తుంది, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను, నా శక్తి ఏంటో మీకు కనపరుస్తాను, నా బలం ఏంటో నేను మీకు కనపరుస్తాను, నా పరాక్రమం ఏంటో నీకు కనపరుస్తాను. మీరు ప్రార్థన చేయండి, మీరు నాకు మొరపెట్టండి, మీరు నన్ను విచారించి తెలుసుకోండి, మీరు పూర్ణ హృదయంతో నన్ను వెదకండి. అంత అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చి ప్రభువా నాయన అంటే, ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని వెతికావు? గనుక నా ప్రియ సహోదరులారా, ఈ వాక్యంలో మనం గమనించవలసింది, ఈనాడు ప్రభు మనతో చేస్తున్న ఓ చక్కటి వాగ్దానం, నేను నీకు నన్ను నేనుగా మీకు కనపరుచుకుంటాను. హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. మీకు బాగా తెలిసిన ఒక చరిత్ర చెప్తాను. ఇప్పుడు మీరు నిర్గమకాండ 14వ అధ్యాయం 4వ వాక్యానికి వస్తారు. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాడంట. అతడు వారిని తరుముగా, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ తెలుసుకొందురా. నేను చూసారండి, ఇక్కడ కొంచెం మనకు ఒక ఆలోచింప చేసే ఒక మాట ఉంది, అది నేను మీతో చెప్తాను, వినండి. నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తాను. ఇదేంటండి ఈ మాట? ఆయన కఠిన పరిస్థితి ఎలాగా? వాస్తవంగా ఏం చెప్పాలి? నువ్వు వెళ్ళు, వాడు రాతి గుండె కలిగిన వాడు ఫరో, వాడికి రాత్రికి దర్శనమిస్తాను, దెబ్బకాడు సొంగగారుస్తాడు, నువ్వు వెళ్ళగానే నేను పిలిచి కాగితం మీద సంతకం పెట్టి సలాం పెట్టి నిన్ను సాగనంపుతాడు అని చెప్తే బాగుంటుంది. మీకు అర్థమయ్యే బాణీలో చెప్పనా వద్దా? ఇంటర్వ్యూకి నువ్వు వెళ్ళు, నిన్ను వెళ్ళగానే వాడు తలుపేసేస్తాడు, నిన్ను చూడగానే వాడు డోర్ వేసేస్తాడు, ఆ తర్వాత వాచ్మెన్ వచ్చి నిన్ను సొక్క పట్టుకుని బయటికి ఏడ్చుకొని వస్తాడు అని చెప్తూ నువ్వు వెళ్తావా? అంత మాత్రం నేను వెళ్ళేది ఎందుకయ్యా, వద్దులే అంటాము. ఇలాగే ఉంది భాష, ఇలాగే ఉంది మాట, ఇలాగే ఉంది అనుభవం. నువ్వు వెళ్ళు, ఇశ్రాయేలీయులను వాళ్ళకి విడిపించడానికి నువ్వు వెళ్ళు. అయితే ఒకటి మాత్రం వాస్తవం, అదేంటంటే నువ్వు వెళ్ళగానే వాడి హృదయాన్ని కఠినపరుస్తాను నేను. మరి ఆడి హృదయాన్ని కఠినపరిస్తే ఎలాగయ్యా అంటే, అక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే, వాడి హృదయం కఠినము కావాలి, నా ప్రజలైన మిమ్మల్ని నేను విడిపించుకొని తీసుకొని రావాలి, మీ మధ్య నేను అద్భుతాలు చేసి నేను వాడికి నేను ఎవడినో, హల్లెలూయా హల్లెలూయా, నా ప్రజల పక్షాన ఉన్న నేను ఎవడినో, నన్ను నేను కనుపరుచుకోవాలంటే వాడి హృదయం కఠినం కావాలి, వాడు మూర్ఖుడిగా ప్రవర్తించాలి, వాడు మెడ వంగని వ్యక్తిగా ఉండాలి, వాడు మీకు లోపడని వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఇశ్రాయేలీయుల పక్షాన ఉన్న సర్వశక్తి గల దేవుడు ఎవరో నన్ను నేను కనపరుచుకుంటాను. మనకేమనిపిస్తుందంటే, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు కోసపెట్టండి, దేవుడు నా చేయి విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, దేవుడు నాకు కష్టకాలం పెట్టాడు, నాకు శ్రమకాలం వచ్చేసింది, ఇలాగే మనం అనుకుంటామండి. కొన్ని సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, అసలు నేను తీసుకున్న నిర్ణయం సరైందనా, సరైంది కాదా,
నేను వెళుతున్న ఈ మార్గం దేవుడు ఎంపిక చేసిన మార్గమా కాదా? ఏదో అందరిని వదిలేసుకున్నాను, భక్తి భక్తి అని బైబిల్ పట్టుకుని బజార్లో తిరిగాను, ఇప్పుడేమో ప్రభువుని నమ్ముకున్నందు వలన నాకు ఇన్ని శోధనలు వచ్చేసాయి, ఇన్ని శ్రమలు. ఒక తల్లి నన్ను డైరెక్ట్గా అడిగింది, ఏమంటే పాస్టర్ గారండి, ఏమంటూ బాప్తిసం ఇచ్చావో కానీ నాయన, నువ్వు బాప్తిసం ఇచ్చినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాను బాబా శ్రమలు అని అడిగింది. ఇచ్చింది నేను తప్పైనట్టు. నన్ను అడిగింది డైరెక్ట్గా, ఏమంటూ బాప్తిసం ఇచ్చావో బాబా, ఆ బాప్తిసం తీసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలే అనింది. నేను అన్నాను, నీకు జయం కావాలన్నా వద్దు అని అడిగాను. అమ్మో కావాలయ్యా అనింది. మరి ఊరకనే వస్తుందా జయము? యుద్ధం లేకుండా జయం ఉంటుందా? శ్రమ లేకుండా ప్రతిఫలం ఉంటుందా? చెప్పండి, దీనికి ఒప్పుకోండి. మనకి ఎలాగంటే ఆ ఆశీర్వాదాన్ని చూసే నేత్రాలు మనకు ఉండవు ఎప్పుడు కూడా. నేను గతంలో కూడా ఒకసారి చెప్పే, మీకు గుర్తుందో లేదో, శ్రమల ద్వారాన ఆశీర్వాదం ఉంటుంది. మరలా చెప్పనా, శ్రమలు అనే ద్వారంలో నుంచి వెడితేనే ఆశీర్వాదం కనిపిస్తుంది. అయ్యా నేను శ్రమల ద్వారంలో నుంచి వెళ్ళను, నన్ను తాడుగట్టు లోపలికి దింపంటే అటు దింపుతావు, ఎటు కుదురుతావు చెప్పు? ఒక పుష్పం ఉంది, ఒక పువ్వు ఉంది అనుకోండి, అది నలపబడితేనే పరిమళిస్తుంది. నేను నలపబడకూడదు, నేను కదల్చబడకూడదు, నాకు నొప్పి తగలకూడదు, నాకు కన్నీళ్ళు రాకూడదు, నాకు బాధ కలగకూడదు, కానీ నేను పరిమళించాలి అని అనుకోవడం మన అవివేకం అంటారా కాదంటారా? ఏంటండి, మబ్బు పడితేనే వర్షం వస్తుంది, చీకటి కమ్మితేనే వర్షం కురుస్తుంది, అలలు రేగితేనే, ఎదురు దెబ్బ తగిలితేనే ఎదురాడే శక్తి కలుగుతుంది, ఓటమి కలిగితేనే నేర్చుకునే ఆశలు రగులుతుంది, గాయం కలిగితేనే నోరు గేయమై పాడుతుంది. ఇవన్నీ మనం నేర్చుకోవలసిన పాఠాలు కాదా? ఇవన్నీ మనం చూడవలసిన, మనోనేత్రాలతో చూడవలసిన ఆశీర్వాదకరమైన పర్వతాలు కాదా? మనకేమో కడుపులో చల్లగదలకూడదు, మూటగట్టిన దీవెనలన్నీ ఇంటికి చెప్పండి బండ్ల మీద వచ్చి దిగేయాలి. దేవుడు అలాగా ఏమి నడిపించలేదండి. ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, వాడు హృదయాన్ని కఠినం చేస్తాను, వాడు సస్యమిరా ఒప్పుకోడు. మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, గతంలో కూడా చెప్పిన మాటలను కొన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అదేంటంటే, దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకాలు లేకుండా ఉండవు. నేను నేర్చుకున్న పాఠాలనే మాటలనే మీతో చెప్తున్నాను బాబా. నేనేం బట్టి చిలక పలుకులు మాట్లాడట్లే. నా విశ్వాసపు పరిమాణంలో, నా సేవా అనుభవంలో, నా ప్రభు నన్ను చేపట్టి నడిపించే అనుభవాలలో నేను నేర్చుకున్న అనుభవపూర్వకమైన మాటల్ని నేను మీకు కూడా చెప్తున్నాను. దైవ కార్యాలు ఎప్పుడు కూడా ఆటంకాలు లేకుండా ఉండవు. అనేక ఆటంకాల మధ్య ప్రజలు నివ్వెర్రపోయేటట్లు ఘన విజయాన్ని నా ప్రభు నీకు ఇస్తాడు. ఘన విజయంతో ఆయన నిన్ను సాగనప్పుతాడు. అలాంటి గొప్ప ఘన కార్యాల కొరకై దేవుడు నిన్ను నడిపించేటప్పుడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటుపోటులు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు నీ మీద విరుచుకపడుతాయి. దైవజనులు యేసన్న గారు చెప్పేవాడు, దైవజనులు యేసన్న గారిని దేవుడు ఇంత ఘనముగా, ఇంత ఒక గొప్ప సేవకునిగా వాడుకుంటాడని సాతానుగాడికి తెలుసు. అందుకే అన్న చెప్పేవాళ్ళు ఇట్లాగే. అందుకే యేసన్న గారిని 7 ఏళ్ల వయసులోనే వేసేయాలనుకున్నాడు సైతాన్ గాడు. చూసారండి, 7 సంవత్సరాల నుంచి 17 సంవత్సరాల వరకు పిచ్చి పట్టి మెంటల్ ఎఫెక్ట్తో అల్లాడిపోయాడట యేసన్న గారు. అంటే సైతాన్ గాడు ఈ గొప్ప ప్రణాళిక తెలుసాడికి. అందుకని ఆ చిన్న వయసులోనే వేసేయాలనుకున్నాడు. మోషే గొప్ప ప్రవక్తగా మార్చబడతాడని సాతాను గాడికి తెలుసు. అందుకే చిన్నప్పుడే 2 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే వేసేయాలనుకున్నాడు. ఆటంకాలు వస్తాయి, కానీ దైవ ప్రణాళిక నెరవేరకపోదు. దైవ ప్రణాళిక నిరర్థకం కాదు. దైవ ప్రణాళిక నిష్ఫలము కాదు. మనకు ఒకటే సింబల్, ఒకటే గుర్తు, ఒకటే మనకు సూచన. అదేంటంటే ఆటంకాలు వచ్చాయంటే ఆటంకాల వెనుక ఆశీర్వాదం దాగి ఉంది. ఇక ఆశీర్వాదాలు నా వంతు, ఆశీర్వదించబడే సమయం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా.
దీవింపబడే సమయం వచ్చింది. ఈ ఆటంకాల మధ్య, ఈ అవరోధాల మధ్య, ఈ అభ్యంతరాల మధ్య అడుగులు నేర్చుకుంటే, ఆకాశం వైపు కనులు ఎత్తగలిగితే, ఆశ్చర్యకరుడిని నువ్వు అడగగలిగితే, ప్రార్థించి మొరపెట్టి ఆయనను పరిశీలించి వెతకగలిగితే, ఆయన నీ ఎడల వాంఛించిన వర్షాన్ని మోపైన వర్షంగా కురిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అనేక ఆటంకాలు వచ్చాయి. ఆ ఆటంకాల మధ్య ఆయన ఎవరో. ఆమేన్, హల్లెలూయా. ఇశ్రాయేలీయులు గడగడలాడిపోయారు. ఏంటయ్యా, విడిపించాడు, తప్పించాడు, రక్షించాడు, రమ్మన్నాడు అని చెప్పావు. మరి ఐగుప్తీయులేమో రథాల మీద వస్తున్నారు. మనకేమున్నాయి ఇక్కడ? ఏమున్నాయి? వాళ్ళకేమో రథాలు, రౌతులు, గుర్రాలు, ఈటలు, డాళ్ళు, బాణాలు ఉన్నాయి. మనకేమో చేతులు సిల్లిగా అవ్వలేదు. మనం మన స్థితిని చూసుకుంటాము. వాళ్ళేమో ఎంటెక్, బీటెక్, హైటెక్, వాళ్ళేమో డిప్లొమా, వాళ్ళేమో ఇంకేం చెప్పండి, ఇది బిఎస్సి, డిఎస్సి, ఏఎస్సి, ఏబిసిడిఎఫ్జిహెచ్. మనకి ఏమీ లేవు ఇక్కడేమో మన గాలివాన చదివాం. ఇక్కడ మనం వెళ్ళి ఉద్యోగం కొరకు అక్కడ నిలబడితే, లేకపోతే ఆడ దగ్గరికి వెళ్ళి అది వాడితే, అది అడిగితే ఏంటి మన పరిస్థితి అని అనుకుంటామండి. కానీ దేవుడు అంటాడు, నీ శక్తి వలన కాదురా బాబు, నేను ఎవరో నీ ఎడల రుజువుపరుచుకునే ఒక శక్తి కలిగిన కార్యం నేను చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరులారా, రథాలు, రౌతులు, గుర్రాలు, ఈటలు, డాళ్ళు, బాణాలు వీళ్ళు చూసుకుంటూ వస్తే దేవుడు అన్నాడు, వాళ్ళకి అవన్నీ అవసరం, నీకు ఏమీ లేకుండానే ఆరిన నేలను నేను నడిపిస్తాను వెళ్ళమన్నాడు. మీకు ఇంకా రోషం కలిగిన ఒక మాట చెప్తా, రోషం కలిగిన ఒక మాట. అన్నీ కలిగిన వాళ్ళు నీళ్ళలో మునిగారు, ఏమీ లేనోడు అద్దరికి చేరాడు. మీకేం కావాలి చెప్పండి? ఎంటెక్, బీటెక్, హైటెక్, ఇంకా డాళ్ళు, ఈటలు, బాణాలు, గుర్రాలు, ఇంకా సపోర్టు, రిపోర్టు, వెనక ముందు, లెఫ్ట్ రైటు, బొచ్చుకొక్కులు, ఈ అంటేసుకుని పోవాలనుకుంటున్నారా? ఏమీ లేకపోయినా అద్దరికి చేరి సజీవులుగా సాక్షిగా బ్రతకాలనుకుంటున్నారా? మరి అలాంటప్పుడు నాకు అది లేదు, ఇది లేదు, ఇంత లేదు, అంత లేదు అని ఎందుకు బాధపడుతున్నట్లండి? 6వ క్లాస్ 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినోడు ప్రపంచమంతా తిరిగి వచ్చాడు. అన్నీ తెలిసిన వాళ్ళు, ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడినోడు విజయవాడలోనే ఉన్నారు. మీకు ఏది కావాలి చెప్పండి? ఏంటి నవ్వుతారండి? మరి ఆలోచించరా మీరు? మనం ఆరాధించే దేవుడు ఎవరు? లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా చూపించగలిగిన శక్తి గల దేవుడు ఆయన. ఆమేన్, ఆమేన్. ఆయనకి మన బలం అవసరం లేదు, మన శక్తి అవసరం లేదు, మన సామర్థ్యత అవసరం లేదు, మన చదువులు అవసరం లేదు, మన టాలెంట్ అవసరం లేదు, మనలో ఉన్న వాక్చాతుర్యం అవసరం లేదు, మనలో ఉన్న సంపద అవసరమే లేదు, ఆయనకి అవసరమే లేదు. మీకు ఒక ఆశ్చర్యమైన సంగతి పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. 5,000 మంది జనం వచ్చేసారు. 5,000 మంది అంటే బహుజన సమూహం వచ్చేసారు. ఇక ఆయన చెప్తా ఉంటే వింటా ఉంటారు, చెప్తా ఉంటారు. అంతలో అయిపోయింది, వాళ్ళు తిరిగి వెళ్ళాలి. ప్రభు అన్నాడు, వీళ్ళు మార్గంలో మధ్యలో సమస్యలు పోతారేమో, వీళ్ళకి ఆహారం పెట్టండి అన్నాడు శిష్యుల్ని. మిమ్మల్ని అడుగుంటే మీరు కనుక అయితే మీకు ఇంత పొడుగును వచ్చేసింది కోపము. ఈయనన్నీ ఇట్లాగా మాట్లాడతాడయ్యా, చెప్పేదానికి తల ఉండదు, తోక ఉండదు. మేము ఒకరు చేరేము ఈయనకి. ఎంతమంది ఉన్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే ఏంటి సంగతి? ఇప్పుడు చూడండి, కూటమి అయిపోయిన తర్వాత కింద భోజనాలు ఉంటాయి కదా, కొంచెం ఏదో ఉంటుంది. ఆగభాగం అంకమ్మ జాతర. మరి ఈ ఎట్లయితే ఆ జనం సంగతి ఏంటి? ఇంతమందికి పెట్టాలంట, ఎక్కడ కుదు అట్లాగా. కానీ మీరు గ్రహించగలిగితే ఒక్క మాట, మీ దగ్గర ఏమన్నా ఉందా అని అంటే ఎన్ని తెచ్చారు? ఒక 2 లారీలు రొట్లు, ఒక 5 లారీలు చేపలు, ఒక లారీ నిండా మసాలా దినుసులు, ఇంకా కలిపేవాళ్ళని. ఇంకా మా నాన్నకి పని అప్పగించాలని కానీ స్తోత్రం హల్లెలూయా. ఇక ఆ పని మీద నిమగ్నం అయిపోతారు. దాంట్లో డిప్లొమా అన్నాళ్ళు, పని చేయని వాళ్ళు కూడా మనం వెళ్ళగానే మనం కనబడడానికి అప్పుడు దాకా మౌనంగా కూర్చొనే ఉంటారు. మనం కనబడితే చాలు ఇంకా రెచ్చిపోతారు అంతే.
మరి అంతమందికి భోజనాలు వడ్డించాలంటే ఎక్కడ కుదురుతుందండి? ఈ వీకెండ్గా మాట చెప్పనా, అదేమన్నా ఏదో అంత అన్నం పప్పు పచ్చడి అయితే పర్లే, వాళ్ళు తినింది అన్నం గిన్నం సున్నం కాదు. రొట్టెలు చేయాలంటే ఏం చేయాలి మీకు తెలుసుగా? ఏం చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? అదేమంత సులువైందా? ఒక డేక్ష 4 డేక్షలు కట్టేసి అన్నం పోయి పెట్టి అట్లా కుదిరేదా? మీకు రైస్ వండడానికి రొట్టెలు చేయడానికి ఎంత కష్టం మీకు తెలుసుగా? నేను చెప్పాలనా? తెలుసా తెలీదా? మరి అంతమందికి రొట్టెలు ఆడించి తెస్తారేంటి? ప్రభు ఎందుకు అడిగాడు? ప్రభు చేసిన అద్భుతాన్ని మీరు ఆలోచిస్తే అంతలో వాళ్ళు ఎన్ని తెచ్చారు? 5 రొట్టెలు, చెప్పండి, 5 రొట్టెలు 2 చిన్ని చేపలు కూడా కాదు. అయ్యేమన్నా 3 కేజీలు 4 కేజీలు బొంత పక్కిలా కాదు, 2 చిన్ని చేపలు 5 రొట్టెలు తీసుకొని వస్తే ఆయన ఎందుకు అడిగాడంటే ఆయనను ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి. ఆమేన్. ఆయన ఊరికే మాటలు చెప్పి వెళ్ళిపోయేవాడు కాదు. ఏదో మాటలు చెప్పి మాయ చేసి మారేడుకాయ చేసి మసి పూసేసి ఇదిగో డౌన్ డీమ్ డీమ్ డాష్ అదో 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 ఇప్పుడే 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 ఆమె అయిపోయింది పోండి, అట్లా కాదు స్వామి. మన దేవుడు రోషగల దేవుడు, మన దేవుడు పౌరుషగల దేవుడు, మన దేవుడు పరాక్రమము గల దేవుడు, మన దేవుడు యుద్ధ శూరుడు, మన దేవుడు సర్వాధికారి, సర్వాధిపతి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ దగ్గర ఉన్నది కొంచెమేనైనా దానిని నేను ఆశీర్వదిస్తే వినండి, మీ దగ్గర ఉన్నది కొంచెమేనైనా దానిని నేను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఎట్టుంటుందో అని చూపించాడు అక్కడ. మీకున్నది ఎంత? 5వ తరగతి. మీకున్నది ఎంత? నెలకు 7,000. మీకున్నదంతా కూర్చుంటే లెగలేవు, లేస్తే కూర్చోలేవు. కొంచెమే మీకున్నది. అది గనక నా చేత ఆశీర్వదించబడితే, నేను నిన్ను దీవిస్తే, మీకు అర్థమవుతుందా? నా కృప నీకు దొరికితే ఎలా ఉంటుందంటే తినగా ఇంకా మిగిలిపోయి నెత్తి మీద పెట్టుకుని ఊరేగేటట్లు ఉంటుంది. హల్లెలూయా 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 హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 36వ వాక్యం చూడండి. ఇర్మియా గ్రంథం 51:36. యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము. నేను వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. నోట్ ఇట్. ఆ మాట వాల్యుబుల్ వేడ్. నీ వ్యాజ్యమును నేను జరిగిస్తాను, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. నాకు ఆ మాట అసలు చదివితే ఎట్లా అనిపించిందంటే ఇక లేచి గంతుల శాతం అనిపించిందండి. ఎందుకంటే నీ వ్యాజ్యములను నేను జరిగిస్తాను, నీ నిమిత్తం నేను పగ తీర్చుకుంటాను. హల్లెలూయా హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, వాడి హృదయము కఠినమైపోద్ది, వాడు నీకు మార్గాలు మూసేస్తాడు, త్రోవలన్నీ మీకు కఠినంగా అనిపిస్తాయి, కదలలేక మెదలలేక శత్రు చేతిలో మీరు దొరికిపోయినట్లుగా కనిపిస్తుంది. అయితే నీ పక్షాన నీ పక్షాన ఎవరు? నేను. ఆయన పగ తీర్చుకుంటాడంట. ఆమేన్ హల్లెలూయా. నీ పక్షాన నేను పగ తీర్చుకొందును, దాని సముద్రమును నేను ఎండగట్టుదును. సముద్రాన్ని ఎండగడతా, దాని ఊటను ఇంకిపోజేయుదును. అమ్మో, తలలు పైకెత్తండి. మన కొరకంట సముద్రాన్ని ఏం చేస్తాడంట? ఏమండి, నా కోసం దయచేసి ఏమనుకోద్దండి, నా కోసం నా పక్షాన కొంచెం మీరు ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్తే చాలండి పని అయిపోద్దంటే వస్తానండి. ఎన్ని బిల్డప్లో. కానీ సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి అయిన ప్రభు, ఆకాశ సింహాసనాసీనుడైన ఆ గొప్ప తండ్రి అంట నీ కొరకు లేక నా కొరకు లేక మన కొరకు, ఏది ఈ అల్పులైన మన కొరకు
ఎవడు పట్టించుకొని, ఎవడు దగ్గరికి రాని, ఎవడు మనకు ఘనత ఇవ్వని ఈ నిర్భాగ్యుల కొరకు సముద్రాన్ని, అంటే ఆయన పగ తీర్చుకునే ఆ రోషం చూడు ఎట్టుందో, ఆయన పగ తీర్చుకునే ఆయన పరాక్రమం చూడు ఎట్టుందో. నాకు ఒక్కసారి మీరు గట్టిగా సమాధానం చెప్పండి, సముద్రం ఎదుట మనం ఎంతటోళ్ళమండి? ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ గుండెలో కృతజ్ఞత పొంగిపోద్ది. సముద్రం ఎదుట మనం ఎంతటోళ్ళమే? సముద్రం ఎదుట మనం పోల్చుకుంటే, మనం నిలబడితే, సముద్రం ఎదుట మనం నిలబడితే కనబడతాం. అసలు ఈ భూమి మీద నీటి శాతం ఎంత? 3 భాగాలేగా? 3 భాగాలు 2 భాగాలా? 3 భాగాలు నీళ్లు, అంతేగా? అంటే మనకంటే ఎక్కువేగా, నివాస యోగ్యమైన భూమి కంటే నీటి శాతం ఎక్కువే కదా. మరి ఆ 3% ఉన్న ఆ ప్రవాహం ఎదుట, సముద్రం ఎదుట మనం అక్కడ నిలబడితే లెక్క చేస్తుంది సముద్రం. ఒరే పోరా పోరా కోన కొసుకో కుర్రోడా అంటుంది. నా ప్రభు అంటాడు, నీ నిమిత్తం నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను, నన్ను నేను రుజువు చేసుకుంటాను ఎవరినో. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ శక్తికి మించినవి నీ ఎదుట ఉండొచ్చు, నీ శక్తికి మించిన సైన్యం నీ ఎదుట ఉండవచ్చు, నీ శక్తికి మించిన శోధనలు నిన్ను వెంబడించవచ్చు. అయితే నన్ను నేనుగా ప్రత్యక్షపరుచుకుని సముద్రాలని ఎండగడుతాను. ఇంకా ఏంటంట, నీటి ఓటల్ని ఇంకిపోజేస్తాడంట. అంటే ఆయన ఎంత రోషము కలిగిన వాడై, ఎంత పరాక్రమము కలిగిన వాడై కార్యాలు చేస్తాడనేది మీరు యోచించాలి. ఈ ఏప్రిల్ నెల మొదటి దినాన నా ప్రియమైన సహోదరులారా, నువ్వు ఎవరి చెత్తకు వచ్చి ఉన్నావు? ఎవరి సన్నిధిలో నిలిచి ఉన్నావు? నీతో వాగ్దానం చేసే ఆ సర్వశక్తి కలిగిన ఆ దేవుని సామర్థ్యత ఏమిటి నువ్వు ఆలోచించాలి. ఏదో వచ్చాను, విన్నాను, వెళ్ళిపోయానని కాదు. ఏదో విన్నాను, అలా చేస్తాడట, ఇలా చేస్తాడట అని ఏదో 4 మాటలు మనసులో పెట్టుకుని వెళ్ళిపోవడం కాదు. నీవు పూర్ణంగా ఈ రోజున ఆయనకు అప్పగించుకుంటే, పూర్ణంగా ఆయన చేతులకు వెళ్ళిపోతే, ఇదిగో నేను చెప్పాను కదా, ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఎలా తుంచి పంచిపెట్టి మిగిలినట్లు చేశాడో, కఠినమైన వాళ్ళు రథాలు రౌతులు గుర్రాలతో వస్తుంటే ఎలా వాళ్ళని సముద్రంలో ముంచి పడేశాడో. ఏమీ లేదు చేతిలో, ఏమీ లేదు. గుడారం అంతే కదండి, ఇశ్రాయేలుకి గుడారాలు మడతేసుకొని సంచులు చేతిలో పట్టుకొని ఏమీ లేదు, ఒట్టి చేతులతో సాగి వెళుతున్న ఇశ్రాయేలీలు సముద్ర మార్గంలో పడి ఆరిన నేలను నడిచి వాళ్ళు గమ్యంకి చేరిపోయారు. అన్నీ ఉన్న వాళ్ళేమో సముద్రంలో మునిగిపోయారు. అప్పుడు తెలిసింది ఇశ్రాయేలీయుల యొక్క శక్తి ఏంటో ఐగుప్తులో. అమ్మో, ఇశ్రాయేలీలు ఆరాధించే దేవుడు సామాన్యమైన దేవుడు చెప్పండి. దేవుడు ఎవరితో నన్ను ఆటలాడచ్చేమో కానీ ఆ దేవునితో ఆటలు ఎవరితో నన్ను పెట్టుకోవచ్చేమో కానీ ఆయనతో పెట్టుకుంటే మనుగడ చెప్పండి. సముద్రంలో ఉండే ఓళ్ళని రోడ్డు మీదకి వస్తాయి, రోడ్డు మీద ఉండే కార్లన్నీ సముద్రంలోకి పోతాయి ఆయనతో పెట్టుకుంటే. మీకు చరిత్ర మీకు తెలుసుకుని నేను చెప్పాలన్నా మీరు వినాలనా? రోడ్ల మీద తిరగాల్సిన కార్లన్నీ పెట్రోల్ లేకుండా సముద్రంలోకి వెళ్ళిపోయాయి. సముద్రంలో ఉండాల్సిన పడవలు వస్తే వాళ్ళకి వార్త రోడ్డు మీద కట్టుకొని వస్తే సుందరంగా పేపర్ హెడ్లైన్లో పెట్టారు, సునామీ అని పెట్టారు. ఏ హామీ? నోళ్ళు తెరిచి గట్టిగా చెప్పరండి. సుందరంగా ముద్దు పేరు నిక్నేమ్ పెట్టుకున్నారు, పెద్ద కూతురు పెట్టుకున్నట్టు. మరి అట్లాగే ఉంటాయి. రాజ్యాలు రాళ్ల పాలవుతాయి, దేశాలు తల్లకిందులు అవుతాయి. రాజులు క్రైస్తవ్యానికి, క్రీస్తుకు, సంఘానికి విరోధముగా లేచిన వ్యక్తులు కాలగమనములో కలిసిపోయారు, చరిత్రహీనులైపోయారు.
చరిత్రలో ఈనాటికి క్రైస్తవ్యానికి ఒక సువర్ణ అక్షరాలతో వ్రాయబడిన పేజీ ఉంది. అట్లాగే ఆమేన్, ఆమేన్, ఆమేన్. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. ఇంకొక రెండవ విషయం కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, మిద్యానీయులు అనేవాళ్ళు ఉన్నారండి. వీళ్ళు బహుభయంకరులండి. అందరి తలలపైకి తనని చూడండి, బహుభయంకరులు. ఎప్పుడైనా చూడండి, శక్తిహీనుడు ఎప్పుడు కూడా అణిగిమణిగి ఉంటాడు. అంత శక్తి లేదు కనుక. బలము కలిగిన వాడేం చేస్తాడు? అజమాయిషి చేస్తాడు. బలహీనుడైన వాడు ఏం చేస్తాడు? ఒదిగి ఉంటాడు. అయితే ఒకటి, బలహీనుడైన వాడు ఒదిగి ఉంటాడని దాన్ని క్యాష్ చేసుకోకూడదు. బలహీనుడైన వాడు ఏదో కాళ్ళ కింద పడి ఉంటాడని ఎప్పుడు కూడా తలంచకూడదు. బలహీనుడైన వాడు ఎప్పుడు ఆ స్థితిలోనే ఉంటాడని, అక్కడి నుంచి వాడు కదలలేడని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. చాలా సీరియస్గా ఉన్నారు మీరు. ఒక మాట చెప్తా. ఇప్పుడు నది దాటడానికి చిన్న చిన్న పడవలు ఉంటాయి కదా, దాన్ని మీరేమంటారు? తెప్ప, బల్లకట్టు. కరెక్ట్. స్త్రీలకే నా ఓటు ముద్ర. వాళ్ళు చెప్తే కరెక్ట్గా ఉంటుంది సామే. అందుకే ఆఫర్లన్నీ వాళ్ళకే ఇచ్చింది ప్రభుత్వం. వాళ్ళు తేరకన్నా వాళ్ళని పట్టుకుంటే విన్నాళ్ళదే. వాళ్ళు 7 అంటే వాళ్ళే. వాళ్ళు ఏం చెప్తే మనం కూడా దానికే వేయాలా? తప్పదు. మనదేముంది చెప్పు. బల్లకట్టు ఉంది కదా, ఆ బల్లకట్టు నడిపించుకుంటా అంటాడంట ఒక అతను. ఒకరోజు ఆయన వేరే పని మీద వెళుతూ వాళ్ళ అబ్బాయిని ఆ బల్లకట్టు పడవ దాటిచ్చే దాంట్లో వాడిని పెట్టి, నాయనా ఈరోజు నువ్వు చూసుకోరా అని వెళ్ళిపోయాడు. సరే, ఆ అబ్బాయి ఆ పడవలో కూర్చొని ఉంటే ఒక పంతులు గారు వచ్చాడంట. తక్కువ అంచనా వేయకూడదని దానికి చెప్తున్నాను, వినండి. ఒక పంతులు గారు వచ్చాడు. ఏరా అబ్బాయి, నన్ను అవతలకి తీసుకుని వెళ్తావు అన్నాడట. ఎక్కడ పంతులు గారు అన్నాడట. ఓకే, సరే ఇంకెవరు లేరు, సరేలే మనకు అని చెప్పి ఆ తమ్ముడు, ఆ కుర్రాడు ఏందమ్మది ఆ బల్లకట్టు ఆ పడవని లోపలికి తీసుకెళ్తున్నాడు. పంతులు గారు కూర్చొని ఉన్నాడు. ఈ పంతులు గారు కూర్చున్నట్టు మౌనం ఉండకూడదు. అబ్బా, కొంతమంది నోరు కుదరదు, నోరు మౌనంగా ఉండదు. లేనిపోని చెత్తంతా నెత్తి మీద తీసుకొచ్చి పెట్టుకుంటారు. అందుకే పెద్దలు కూడా చెప్పారు ఏంటంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది. నోటిని అదుపులో పెట్టుకుంటే జీవితం బాగుపడుతుంది. ప్రపంచానికి చుచ్చు పెట్టేది దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే లూజ్ టంగ్ ఉంటుంది కొంతమందికి. ఒరి నాయన ఉదయం నుంచి రాత్రి దాకా మాట్లాడి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా అంటుంటాడు. అడిగి అలవాటు అయిపోయింది అట్లాగా. నోరు మౌనంగా ఉండదు. మరి కూర్చుని ఉండకూడదు. ఈ పంతులు గారు అన్నాడంట. ఏరా అబ్బి, ఏం చదివావు అన్నాడట. వాడు అన్నాడట, నేనేం చదవలేదండి, నేను చదువుకోలేదండి. అంటే పక్క నవ్వి, చదువు లేని ఎద్దురా నువ్వు, మొద్దురా నువ్వు అంటే వాడికి ఎట్టుంటుంది చెప్పండి? బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? నువ్వు చదువులోని ఎద్దురా మొద్దురా అంటే మౌనంగా ఉన్నాడట. అంతటితో ఊరుకున్నాడా? మరలా అన్నాడట, కాదురా అబ్బి, నీకు కనీసం గణిత శాస్త్రము తెలుసా అన్నాడట. వాడు అనుకున్నాడు, అనవసరంగా ఈయన చేతులు దొరికాను రా బాబు అనుకుని, నాకు తెలియదండి అంటే పక్క అన్నవి, గణిత శాస్త్రం కూడా తెలియదా అని మళ్ళీ అన్నాడట. నీకు వృక్ష శాస్త్రమైనా తెలుసా అన్నాడట. ఇదేంట్రా బాబు, అనవసరంగా ఈ ముసలోడి చేతిలో పడ్డాను. అయ్యా తెలియదయ్యా అన్నాడట. నీకు గణిత శాస్త్రమును తెలియదు, నీకు వృక్ష శాస్త్రమును తెలియదా, నీకు సాంఘిక శాస్త్రం తెలుసా? అయ్యా నాకు తెలియదు నాయన. నీవు బతుకు ఎందుకు రా అతుకు, నీ బతుకు అతుకు అంటే ఆ పిల్లాడు కొంచెం బాధపడ్డాడట. ఏమంటాడు, పెద్దోడైపోయా, పంతులు గారు అయిపోయా, ఏమంటాడంటే, సరే దొరుకుతావు అనుకుంటున్నాడా,
చూడండి, కలిసి వచ్చే కాలం వస్తే అరటిపండు తిన్న పళ్ళు ఊడిపోతాయంట. అట్లాగే వాళ్ళంత దూరం వెళ్ళేసరికి పడవ మునిగిపోతుందంటండి. మునిగిపోతుంటే పంతులు గారు అన్నట్ట, అరే అరే అప్పి ఏంట్రా అప్పి ఇది ఏమిటిరా అంటే, అప్పుడు ఆడన్నట్టు పంతులు గారు, నీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడట. నీకు గణిత శాస్త్రం వచ్చు, సాంఘిక శాస్త్రం వచ్చు, నీకు వృక్ష శాస్త్రం వచ్చు, నీకు ఈత శాస్త్రం వచ్చు అంటే, అది ఒక్కటే నాకు రాదురా అని వాడు అన్నాడట. నీ బతుకు అతుకు, మునుగు సావు. ఎప్పుడు మనకు అన్నీ వచ్చని ఎదుటి వాడికి ఏమి రాదని తక్కువ అంచనా వేయకూడదండి. మనకు 10 తెలుసు, అయితే అవసరమైంది వాడికి ఒకటి తెలుసు. అవసరమైన ఒకటి ఆడికి తెలుసు, అనవసరమైన 10 మనకు తెలుసు. ఎప్పుడైనా 9 నా దగ్గరున్న ఆ లేని ఒక్కదాన్ని నేను నేర్చుకోవడానికి నేను కుతూహల పడాలి, కానీ నాకు 9 వచ్చు అని అతిశయించకూడదు. తెలుసు అనుకున్నవాడు ఏమి నేర్చుకోలేడు, నాకేమి రాదు అనుకున్నవాడు ఎంతైనా నేర్చుకోవచ్చు. తెలుసు అనుకుంటే ఇంక నేర్చుకోవడానికి ఏమి లేదు, ఇక అయిపోయింది. కానీ నాకేమీ లేదు, ఇంకా తెలుసుకోవాలి అని అనుకున్నవాడు ఇంకా ఈ విశాలమైన విశ్వంలో నేర్చుకోవడానికి చాలా ఉంది, ఎంతో ఉంది. ఇది విశాలమైనది. నేర్చుకోవడానికి శిరస్సు వంచాలి, నేర్చుకోవడానికి సమ్మతించాలి. కొంతమంది అవనస్తులు ఉన్నారండి, అమ్మో కొందరుకుండే పొగరంతా ఇంత కాదండి. వాళ్ళకేదో తెలిసేసినట్టు, వాళ్ళేదో రాణించేసినట్టు, వాళ్ళకంత లోకజ్ఞానం అంతా గుప్పిట్లోకి వచ్చేసినట్టు, ముసలోడా నీకు తెలియదులేవుడా. ఎవరిని మూతి దుడుచుకోవడం కూడా తెలియనోడికి మూతి దుడిచినోడిని ఇట్లా మాట్లాడాలి నేను. ఇక మూతి దుడుచుకోవడం కూడా తెలియనోడికి మూతి తుడిచి నేర్పించాడే ఆయన అంటాడు ఈ కుర్రోడు, ముసలోడా నీకు తెలియదా, నీకేం తెలుసా, వీడికి తెలుసా. కొంతమంది పెద్దలను లెక్క చేయరండి. దాన్ని ఏమంటారంటే ముడుసుపాటు, తలపోగురు. నేను చెప్పేది వింటున్నారా? వీళ్ళకే అంత తెలిసినట్టు, వాళ్ళకేమి తెలియనట్టు. వాళ్ళు అన్ని దెబ్బలు తిని 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 అనుభవించి అనుభవాలతో పైకి వచ్చారు. ఈడేమో చదివి గాలి వాళ్ళు చదివి ఏదో 4 మాటలు నేర్చుకున్నాడు. మీకు అర్థమైందా? ఈ 4 మాటలు నేర్చుకొని అనుభవపూర్వకంగా పైకి వచ్చిన వాళ్ళు అంటే, అబ్బో ఎంత చిన్న చూపో. ఓ మిడుసుపాటు పడి అది కాదు ఇది కాదు అది కాదు ఇది అని విర్రవీగడా ఆఖరికి ఈ రోజున సైకిల్ షాప్ పెట్టుకొని పంచర్లు వేసుకుంటున్నాడు. ఆయన చెప్పిన మాట వినుంటే వినరండి. ఈ మిథ్యానీయులు కూడా ఎలాంటి వాళ్ళంటే చాలా పొగరబోతుళ్ళండి. సబ్జెక్టులోకి మనం త్వరగా వెళ్ళిపోదాం, త్వరగా చెప్పేస్తాను, సమయం లేదు కనుక. ఈ మిథ్యానీయులు ఇశ్రాయేలీయుల్ని ముట్టడి వేసేశారు. ఇక చుట్టుముట్టేశారు. సరే అయిపోయింది, జాగ్రత్తగా వినండి. ఇక నేను చెప్పాను కదా, అన్ని ఉన్నోడు విరుచుకు పడతాడు, ఏమీ లేనోడు ఒదిగి ఉంటాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో ఆడికి ఒక అవకాశం ఉంటుంది. మరలా ఒక మాట అని చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు చాలా విషయాలు చెప్తా. అవకాశము దొరకని వ్యక్తి, అవకాశం లేని వ్యక్తి ఎవడున్నాడండి. దేవుడు ప్రతి వానికి ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు చిన్నోడో పెద్దోడో మధ్యలోవాడో లేకపోతే పేదోడో పెద్దవాడో పిరికోడో ఎలాంటి వాడికైనా, జాగ్రత్తగా వినాలి మీరు, ఎలాంటి వాడికైనా దేవుడు అందరికీ అవకాశం ఇస్తాడు. అయితే వినాలి జాగ్రత్తగా. ఆ అవకాశాన్ని పుచ్చుకొని ఎక్కిపోయేవాళ్ళు కొందరు, ఆ అవకాశాన్ని కాలు రాసుకొని దిగిపోయేవాళ్ళు కొందరండి. మెట్టుకు అవకాశం మాత్రం నాకు దేవుడు అవకాశం ఇవ్వలేదే అనలేడు ఎవడు కూడా. దేవుడు తప్పనిసరిగా ప్రతి వానికి ఒక అవకాశం ఇస్తాడు. మనస్సు వికసింపబడిన వాడై, మనోనేత్రములు వెలిగింపబడిన వాడై, జ్ఞానోదయం కలిగిన వాడైతే ఆ అవకాశాన్ని దొరకగానే అమాంతంగా ఆ అవకాశాన్ని పట్టుకొని ఆ అవకాశమని మెట్లెక్కి ఆకాశ గగనానికి వెళ్తాడు. జ్ఞానం లేనివాడు దుప్పటి గప్పి నిద్రపోయి ఆ అవకాశాన్ని జార విడుచుకొని ఉన్న స్థితి కంటే ఇంకా హీన స్థితికి దిగజారిపోయి దేవుడి మీద విరుచుకుపడతాడు. దేవుడు ప్రతి వానికి అవకాశం ఇస్తాడు.
1000 కళ్ళతో పవిత్రతను చేతబట్టి ఆ అవకాశం కొరకు వేచి ఉన్నవాడు గానుడవుతాడు అంతే. ఇప్పుడు ఏమో మిద్యానీయులు ఇశ్రాయేలీయుల మీదకు దండెత్తి ముట్టడి వేసేస్తే ఏం చేయలేని పరిస్థితుల్లో ఇశ్రాయేలీయులు ఏం చేశారో తెలుసండి, వెళ్ళిపోయి కొండ చర్యల్లో దాక్కున్నాడు. కొండ చర్యల్లోకి వెళ్ళిపోయి ఎక్కడ పడితే అక్కడ కుటుంబాలు పటాపంచలు అయిపోయాయి, చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోయి ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ఏం పోరాడచ్చు కదా, ఏం ముందుకు వచ్చి నిలబడచ్చు కదా అని అంటే, నేను చెప్పాను కదా, ఒక అవకాశం కావాలి. నీతిమంతుడు అపాయాన్ని చూసి ఏం చేస్తాడు? దాక్కుంటున్నాడని చేతగాని వాడు అని అనుకోకూడదండి. దాక్కుంటున్నాడని ఆడికేమి చేత కాదు, ఆడు పనికి మాలిన వాడు అని అనుకోకూడదండి. ఇశ్రాయేలు కొండ చెరువులు ఎక్కడ పడితే అక్కడ దాక్కుంటే దేవుడు చూశాడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇశ్రాయేలు మీద ఆయన కనికరం చూపించాలనుకున్నాడు, కటాక్షం చూపించాలనుకున్నాడు. ఈ విర్రవీగుతున్న ఈ మిద్యానీయుల్ని బుద్ధి చెప్పాలనుకున్నాడు. వెంటనే ఆయన ఆ ఇశ్రాయేలీయులలో ఒక యవనస్తుడిని పేరు పెట్టి పిలిచాడు. అతని పేరే గిద్యోన్. ఈ గిద్యోన్ని ప్రభు పిలిచాడు. పరాక్రమము కలిగిన బలార్జుడా గిద్యోను అని పిలిస్తే గిద్యోన్ హడలెత్తిపోయింది. గిద్యోనికి హవాక్కయ్యాడు. నా పేరు పెట్టి పిలుస్తున్నవాడు ఎవరు? ఆయన నేను పరాక్రమము కలిగిన వాడు అని అంటున్నాడే. నా పరాక్రమం ఆయనకి ఎలా తెలుసు? నేను పరాక్రమం కలిగిన వాడనైతే ఈ కొండ చర్యల్లో దాగుకొనవలసిన అవసరం నాకు ఎందుకు వచ్చింది అన్నప్పుడు దేవుడు అన్నాడు, నీవు ఇంతవరకు బలహీనుడివే, ఇంతవరకు నీవు చేతగాని వాడివే, ఇంతవరకు నీవు పిరికి వాడివే, కానీ ఇక మీదట నీవు పరాక్రమము గలవాడిగా నువ్వు ఎంపిక చేయబడుతున్నావు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఇక మీదట నువ్వు శక్తిహీనుడవు కాదు, బలహీనుడవు కాదు, నువ్వు చేతగాని వాడివి కాదు, నువ్వు పరాక్రమము గలవాడు. ఎలా కుదురుతుందయ్యా? నన్ను నేను కనపరుచుకుంటాను. ఇప్పుడు మంచి కాలేజ్ ఉందనుకో, మంచి కాలేజ్, ఒక కాలేజ్ చెప్పండి, పేరున్న కాలేజ్, గట్టిగా చెప్పండి. ఇంకా 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 అన్ని కాలేజీలు వాళ్ళకి మిగిలేవా? తిక్కమోహన్ రామసుబ్బయ్యారా? మీరు చెప్పండి, పేద మంచి మంచి కాలేజీలు చెప్పండి. ఇంకా 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 మరి ఒక మాట చెప్పనా, ఈ కాలేజీలన్నీ ఒక చదువురాని ముద్దోడిని చేర్చుకుంటారా? మరి అది నేను అడిగేది. తెలుగులో 7, ఇంగ్లీష్లో 3, మ్యాథమెటిక్స్లో 2, ఇంకేమున్నాయి సబ్జెక్టులు, సైన్స్లో 1, సోషల్లో 10, ఇంకో రాజకీయాలు ఎక్కువ లేడికి. వీడిని తీసుకెళ్ళి వాళ్ళు కాలేజీలో జరిపించుకుంటారండి. ఎంట్రన్స్లోనే ఏమంటారండి? గెట్ అవుట్. కరెక్ట్ చెప్పి గెట్ అవుట్. మీలాంటి వాళ్ళు కాదు మా కాలేజీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాం, మెరిట్ రావాలి, రిజల్ట్ సరిగ్గా ఉండాలి. నేను అంటాను, అంత మెరిట్ వచ్చేవాడికి నీ కాలేజీ ఎందుకు? ఇంట్లో కూర్చొని చదువుకుంటాడుగా. ఈ పోలికి ఎందుకు చెప్పానంటే, గనులైన వారిని, బలమైన వారిని, టాలెంట్ ఉన్న వాళ్ళని, సామర్థ్యత కలిగిన వాళ్ళని అందరూ ఎంపిక చేసుకుంటారు. కానీ నా ప్రభు ఎవరో తెలుసా? వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, దేనికి పనికిరాని వారిని. కొట్టు గట్టిగా, కొట్టు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ఆయన ఎంపిక చేసుకునేది? గిద్యోను. గుండె గుప్పెట్లో పెట్టుకొని గడగడలాడుతూ ప్రాణ భయంతో అల్లాడిపోతున్న గిద్యోను. నీ ఎడల నన్ను నేను ప్రత్యక్షపరుచుకుంటాను. నీవు బలహీనుడివే కావచ్చు, నువ్వు శక్తిహీనుడివే కావచ్చు, నువ్వు చేతగాని వాడివే కావచ్చు, కొండ చర్యల్లోంచి బయటికి రా బయటికి రా. నేను నిన్ను ఏర్పరచుకొని ఇదిగో ఇశ్రాయేలీయులను మిద్యానీయుల చేతిలో నుండి విడిపించడానికి ఒక శక్తి కలిగిన పాత్రగా నేను నిన్ను ఏర్పరచుకుంటున్నాను. ఆ నీడలో నుంచి, ఆ ఆశ్రయంలో నుంచి రాబడిగా.
ఆమేన్. గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండి అందరూ చేతులెత్తి యేసయ్యా యేసయ్యా నా యేసయ్య, చేతులెత్తి గట్టిగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. ప్రేమానురాగము నీ సంస్కృతియే, కరుణ కటాక్షము నీ గుణ సంపదయే. నలిగిన రెల్లును విరువని వాడా, చితికిన బ్రతుకును విడువని వాడా, నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము, నా పైన నీకెందుకో ఈ తగని వాత్సల్యము. నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి, నేటి వరకు తోడుండిన యేసయ్యా యేసయ్యా నా స్వరమెత్తి పాడుగా యేసయ్యా యేసయ్యా
నాలో చూచి ఇంత ప్రేమ చూపినావు. బోలో యేసు మహారాజ్ కే, బోలో యేసు మహారాజ్ కే. హల్లెలూయా. వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, అల్పులైన వారిని నేను ఘనత చూడడు, నీ స్టేటస్ చూడడు, నీ పదవి చూడడు, నీ ధనము చూడడు. తృణీకరింపబడి, వెలువేయబడి, విలువ కోల్పోయిన స్థితిగతుల మధ్యలో ఉన్న వ్యక్తిని పిలిచాడు. నిన్ను పరాక్రమము కలిగిన వానిగా చేస్తాడు. హల్లెలూయా. గిద్యోను అన్నాడు, నాకు డౌట్గా ఉందండి. నీ డౌటే నీకు పెద్ద అవుటు, నీ డౌటే నీకు పెద్ద లోటు, నీ డౌటే నీకు పెద్ద పాటు. ఏం కావాలి అంటే అన్నాడు, గొర్రె బొచ్చు వేస్తాను కానీ చుట్టూ పొడిగా ఉండాలి, గొర్రె బొచ్చు ఒకటే దడవాలి అన్నాడు. ప్రొసీడ్. కానీ అలా చెయ్యి. ఆమేన్. గొర్రె బొచ్చు ఒక్కటే దడవాలి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం చదువుకోండి ఇంటి దగ్గర, ఇక్కడ కాదు, ఇక్కడ తెగ చదివేరులేండి, టైం అయిపోతుంది, చెప్పేస్తాను. గొర్రె బొచ్చు ఒక్కటే తడవాలి, చుట్టూ పొడిగా ఉండాలి. ఓకే, ప్రొసీడ్. అది జరిగింది. మరలా అన్నాడు, అయ్యా తెగించి మాట్లాడుతున్నా, కోపడద్దు. నీకు నాయన నీ రోషంకి, నీ కోపానికి నేను తట్టుకోలేను బాబోయ్. నువ్వు కన్నెర చేసావంటే భస్మం అయిపోతాను నేను. కోపడద్దు. నువ్వు రోషం గల దేవుడివి, పరాక్రమం గల దేవుడివి. నీతో ఆటలాడకూడదు, నాకు తెలుసు. నీతో ఆటలాడేవంటే తోక దిగిపోద్ది. అర్థమైందా? అసలు ఏంటి చెప్పు. ఈసారి గొర్రె బొచ్చు ఒక్కటే పొడిగా ఉండాలి, ఆ మొత్తం మంచుతో తడిచిపోవాలంతే. ఓకే, ప్రొసీడ్. నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే, మన దేవుడు తనను తాను కనపరుచుకునేవాడు. ఆమేన్. దేని సహాయము వలన మిద్యానీయులు నేను జయిస్తానయ్యా, నాకు సహాయం ఎవరు? వేరే సహాయం అవసరం లేదు. నేనున్నాను నీతో, నేను వస్తాను నీతో. నా ప్రియ సహోదరుల 6వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే మనసు పులకరిస్తుంటుంది. వినూత్నంగా ఉంటాయండి, అద్భుతంగా ఉంటాయండి కార్యాలు. ఎవరు ఊహించని పరిణామంలో, ఎవడు తలంచని పరిణామం, మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలీలకి ఘన విజయం ఇస్తే ఇశ్రాయేలీలు ఊపిరి పీల్చుకొని సమాజంలో మరలా పండుగ చేసుకున్నారు. ఆ దేవుడు ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నన్ను నేను కనపరుచుకుంటాను. నీవు ప్రార్థన చేయాలే కానీ, నీవు నాకు మొర్ర పెట్టాలనే కానీ, నీవు జాగ్రత్తగా పూర్ణ హృదయంతో నన్ను వెదకాలనే కానీ, నా యొద్ద నీవు విచారణ చేయాలనే కానీ, నేనెవరో నీ పక్షాన రుజువు చేసుకుంటాను. ఆమేన్. సమయం అయిపోయింది. వాస్తవంగా నేను 9:30కే ముగించాలనుకున్నాను. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, మళ్ళీ రేపు పనులకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఇబ్బంది కలుగు చేయకూడదు. ఇంకో 9:30కే ముగించేద్దాం అనుకున్నా. ఒక్క 10 నిమిషాలు సమయం ఇవ్వండి. దేవుని మాట, విలువైన మాట, ఒక్క మాట చెప్పేస్తా. అదేంటంటే, ఎంతో కాలం నుంచి ఒక కొదువ, ఎంతో కాలం నుంచి, చాలా సమయం అయింది, చాలా కాలం అయింది. ఆ కొదువుతో అలసిపోయాడు పాపం అబ్రహాం. అన్నీ ఉన్నాయి, అబ్రహాంకు తక్కువేంటి? నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా మీరు పాయింట్ చేసుకోండి, నోట్ చేసుకోండి. అదేంటంటే, అబ్రహాముని అన్నీ విడిచిపెట్టి రమ్మన్నాడు దేవుడు. నీకై 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 నువ్వు సంపాదించుకుంది ఏం అవసరం లేదు. స్తోత్రం. ఈ మధ్య ఒక అబ్బాయి చెప్పాడంట, పెళ్లి కుదిరితే రోషం కలిగిన వాళ్ళు అట్లా ఉండాలి క్రైస్తవులంటే. నేను భుజం మీద చేయబెట్టి తట్టి ఆ తమ్ముడికి ప్రార్థన చేసి, నేను వెరీ గుడ్ తమ్ముడు వెళ్ళమన్నాను. ఏమంటే ఆ తమ్ముడు పెళ్లి చూపులకి వెళ్ళి వాళ్ళతో, అమ్మాయి వాళ్ళతో చెప్పాడట. ఏం చెప్పాడంటే, మీరు మాకు పైసా ఇవ్వాల్సిన అవసరం లేదు, మా దేవుడు మమ్మల్ని సమృద్ధిగా దీవించాడు, పెళ్లి కుమార్తెగా మీ అమ్మాయిని సిద్ధపరిచి పంపించండి.
అంతే చాలు. కాదండి రేపటి రోజు మేము చెప్పుకోవడానికన్నా బాగుంటుంది, పెళ్లి ఖర్చుల కన్నా ఇస్తామంటే, పెళ్లి ఖర్చులు మీ ఊరిలో మీరు భోజనాలు పెట్టుకుని మీ ఊరంతా పెట్టుకోండి, కానీ నా ఇంటికి మాత్రం అమ్మాయిని పెళ్లి కుమార్తెగా సిద్ధపరిచి కట్టుబట్టలతో పంపించండి. నేను నా దేవుని ఇక్కడ బాగానే కొడతారు సప్పట్లు. రేపు నీ కొడుకు పెళ్లి చేసేటప్పుడు ఊరికనే పంపిస్తే ఎట్లంట, వీళ్ళు అట్లాంటి వాళ్ళు ఏం చేయాలి, అండమానికి తీసుకెళ్ళిపోవాలని. ఇక్కడ సప్పట్లు బాగానే ఉంటాయి, ఖర్చు లేని పని కదా. అయిపో కట్టుబట్టలతో పూచక పొల్లవద్దు. ఎందుకంటే నా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. నా దేవుడు నన్ను ఆశీర్వదించగా మరలా వీటి కొరకు నేను ఎదురు చూడాల్సిన అవసరం నాకు లేదు. అట్లా అంటే నేను అన్నాను, వెరీ గుడ్, మంచి పని చేశావు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ప్రార్థన చేసి పంపించాను. చాలా సంతోషం అనిపించింది నాకు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఎట్లా పిలిచాడు? కట్టుబట్టలతో రమ్మన్నాడు. ఎట్ట పోయానట్టు వచ్చాను, 4 రూపాయలు చేతిలో పట్టుకో అన్నాడా? పరిస్థితులు బాగాలేవు, ఏదైనా చేతిలో డబ్బు ఉంటేనే భుజాల మీద చేతులు వేస్తారు. డబ్బు లేకపోతే విలువ లేదు, డబ్బు లేకపోతే లోకం లేదు, డబ్బు లేకపోతే పాపం లేదు. అంచేత ఏదో 4 రూపాయలు వెనకేసుకో అంటే మింగడానికి మెతుకు ముందు లేదు, కానీ వెనకేసుకొని ఏం చేసుకుంటావు? ఒక్కొక్కడు ఫుల్గా తాగి అంటుంటాడు, ఏమనుకున్నాము అంటే మన వెనక ఎంత ఉందంటున్నా, వెనక ఎంత ఉందనుకుంటున్నా అంటున్నాడా? వెనకాలని భార్య వచ్చి ఏడేసింది, పేటామనేది బోర్ల పడ్డేసాడు పైకి. ఇంకా వాడు చెప్పరా, బోర్ల పడ్డవాడు చొక్కా పట్టుకొని సచ్చిన కుక్కను ఈడ్చుకుపోయింది ఆ అమ్మ. అంటే వెనకున్నవాడు సంగతి అంతా ఎట్టుంటుందని చెప్తున్నా. మీరు బడాయి మాటలు. అందుకే దేవుడు అన్నాడు, నీవు నా శక్తిని చూడాలంటే, నన్ను నేను నీకు రుజువుపరుచుకోవాలంటే నీది నాకు అవసరం లేదా? అన్నీ విడిచిపెట్టి వచ్చాయి. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. అన్నీ వదిలి వచ్చిన అబ్రహాముకి ప్రభువుని నమ్ముకొని నేను లేనివాడిని అయిపోయాను, ప్రభువుని నమ్ముకొని నేను పేదవాడిని అయిపోయాను, ప్రభువుని నమ్ముకొని ఈ కొదువు నాకుంది అని చెప్పగలడా ఇప్పుడు అబ్రహాం? చెప్పగలడా? అంటే ప్రభు నిమిత్తం ఏదైతే వదిలేసుకున్నాడో వాటన్నింటినీ రెట్టింపుగా దేవుడిచ్చాడు అతనికి. ఆమేన్, 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 ఆమేన్. ఇప్పుడు అబ్రహాము నిలబెట్టి అడగండి, అయ్యా ప్రభువుని నమ్ముకొని చాలా పోగొట్టుకున్నట్టున్నావే. పిచ్చోడా, ప్రభువుని నమ్ముకొని నావన్నీ వదులుకున్నాను, ప్రభువుని నమ్ముకొని ప్రభువులో అన్నీ పొందుకున్నాను. ప్రభువుని నమ్ముకున్న వాడిని ప్రభు ఒట్టి చేతులతో ఉంచడు. ఉంచే పద్ధతి కాదాయింది. నువ్వు ప్రభు కొరకు లోకాన్ని విడిచిపెడితే ప్రభువులో నీకు పరలోకం ఇస్తాడు. ప్రభువుని నమ్ముకొని ధనాన్ని విడిచిపెడితే ప్రభువులో నీకు ఐశ్వర్యం ఇస్తాడు. మరేంటి ఇప్పుడు మా సంగతి చూడు, ఇల్లు వాకిలు వదిలిపెట్టి అమ్మా నాన్న వదిలిపెట్టి వచ్చాం. ఇప్పుడు మిమ్మల్ని అందరిని మహిళ ఇచ్చాడు లేదా అంటారా? నేను నమ్ముతున్నానండి, దేవుడు మిమ్మల్ని అందరిని నేను అన్న అని పిలుస్తుంటా, అక్క అని పిలుస్తుంటాను, అమ్మ అని పిలుస్తుంటాను, చెల్లి అని పిలుస్తుంటాను, తల్లిలాగా పిలుస్తుంటాను. ఎంతమంది తల్లిలో నాకు బంగారు తల్లులు, ముసలమ్మలు. ఒక పొన్ను ముసలమ్మ వంగిపోయి వచ్చింది, నాయన అన్నను పిలుస్తావా, ప్రార్థన చేసుకోవాలా అనిందంట. నా బుజ్జోరు చెల్లెమ్మ. మా వాడు చాలా ప్రార్థన చేసుకోవడం కూర్చున్నారంటే ఇంకెవరోనో వచ్చా బయటికి, నువ్వులో నుంచి ఈ ముసలమ్మ కొలజోడు, ఏమ్మా అన్న ప్రార్థన చేయన్నా అనింది. నా బుజ్జోరు తెల్లె, నా బంగారు చెల్లిలా దమ్మదా. కొంతమంది బాబు అని పిలుస్తారు, గుండె నిండిపోతుంటుంది నాకు. వాళ్ళ బిడ్డను పిలిచినట్టు పిలుస్తుంటారు. కాదు బాబు, మరి ఆ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం బాబు, అట్లా మాట్లాడతారు కదా. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటే ఆప్యాయత పంచుకొని బిడ్డలాగా పలకరిస్తుంటే అంతని గుండె నిండిపోద్దాం. ఏం పోగొట్టుకున్నామేంటి? ఒక్క తల్లిని ఒక తండ్రిని వదిలిపెట్టి వచ్చాము. ఎంతమంది తల్లిదండ్రులు ఇచ్చాడు దేవుడు. అన్నదమ్ములు వదిలిపెట్టి ఎంతమంది అన్నదమ్ములు ఇచ్చాడు. మీరంతా దేవుడు మాకు ఇచ్చిన
బంధం. లేకపోతే మీకు ఈ పవిత్రమైన పరిశుద్ధమైన మాటలు మీకు చెప్పి మీ మేలు నేను కోరుకుంటున్నానంటే ఇది బంధం కాదా? ఇది నా డ్యూటీ కాదు, నా బంధం, నా దేవుడిచ్చిన బంధం. ఇది ఏదో 4 మాటలు చెప్పి పంపించాలి కాదు. మీలో ఈ మాటలు నెరవేరాలని, మీలో ఈ మాటలు ఫలించాలని, మీరు ఈ మాటల ద్వారా వర్ధిల్లాలని, మీరు వికసించి ప్రకాశించి పరిమళించి ప్రకాశిస్తుంటే, మీరు 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 వృద్ధి చెందుతుంటే చూడాలని నా గుండె నిండా ఆశల మూటల మాటలు ఇవి. ఏదో బాధ్యతతో 4 మాటలు చెప్పడం కాదు. చూడండి, అబ్రహాం అన్ని వదిలిపెట్టాడు, దేవుడు అన్నీ ఇచ్చాడు. అయితే ఒక కొదువ నిలిచిపోయింది అబ్రహాం గుండెల్లో. అబ్రహాం ఎప్పుడు ఆ తలంచుకున్న మనసు చివకమంటుంది. అంతలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. త్వరగా చెప్పేస్తా ఒక మాట. ప్రత్యక్షమైతే దేవదత్తులు ఆ దేవుడిని తీసుకెళ్ళి కూర్చోబెట్టుకొని ఆయన ఆతిథ్యం ఇచ్చాడు, తిన్నారు. అప్పుడు సారా ఏది అని అడిగాడు. అవును కదా? అంటే లోపల ఉందండి, గుడారంలో ఉందండి. అట్లా అంటే మీదిటికి ఈ రోజున మరలా నేను మీ మధ్యకి వస్తాను. సారా గర్భవతి అవుతుంది. ఆమె పక్కన నవ్వింది. అన్నీ నవ్వులాట్లు వీళ్ళకి. దేవుడు మాటలు చెప్తుంటే నవ్వులాట్లు. ఇప్పుడు దేవుడు ఆ మాట అన్నప్పుడు ఆమెన్ హల్లెలూయా స్తోత్రం అనొచ్చుగా. ఆమె అందో పక్కన నవ్వింది. ఎందుకు నవ్వుతున్నావు? అబ్బే నేను నవ్వలేదు, నేను ఎప్పుడు నవ్వాను? దేవుడితో నా అబద్ధం చెప్పచ్చండి ఎవరన్నా? చెప్పరండి. చెప్పచ్చా? మీదటికి మరలా మీ దగ్గరకు వస్తాను. నీ కొదువ తీర్చబడుతుంది, నీ కన్నీళ్ళు తొడవబడతాయి, నీ గుండె కోత తీయబడుతుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, గొప్ప జనముగా నువ్వు మారుతావు, ఆకాశ నక్షత్రాల వల్ల నిన్ను ఆశీర్వదిస్తాను. అయ్యా ఒక్కడు లేడు, నేను ఏడుస్తుంటే ఆకాశ నక్షత్రాలు చూపిస్తావు. నీ ఎడల నన్ను నేను కనపరుచుకుంటాను. ఆమేన్. మన దేవుడు చేతగాని దేవుడు కాదండి బాబా. మన దేవుడు చేతగాని దేవుడు, మనం దాటుకొని పోయే దేవుడు, మన నడివీధులు నగ్గుబాట్లుగా చేసే దేవుడు కాదు. నువ్వు ప్రార్థన చేయాలి. కానీ అబ్రహాం ప్రార్థన చేశాడా లేదా? నువ్వు తెలుసుగా, మళ్ళీ నేను అడగాలనా? రమ్మన్నావు, వచ్చాను, వచ్చినోడికి ఏం చేశావు అన్నాడా? ఎంత వినయంగా ప్రార్థించు. నాయనా ఇంత ఇచ్చావు, ఇంత ఇచ్చిన తర్వాత ఇదంతా నా పెద్ద దాసుడైన ఎలియాజరుకే కదా. సరే అబ్రహాం, ఏంటి నీ బాధ? ఒక వారసుని ఇస్తే ఎంత వినయంగా అడిగాడు. మీరు అడగాలనే కానీ, మీరు నన్ను వెతకాలనే కానీ, మీరు మొరపెట్టాలనే కానీ నన్ను నేను మీకు కనపరుచుకుంటా. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడ్డారు. త్వరగా, ఇంతసేపా? తలలు వచ్చి కళ్ళు మూయండి. ఒక్క 2 నిమిషాలు మీకు మీరు, నేనేం మాట్లాడను మీతో. ఒక్క 2 నిమిషాలు లోపల కాదు, స్వరమెత్తి గళమెత్తి పెదవి విప్పి నోరు తెరచి మనసారా మీరు ఒక 2 నిమిషాలు మీ అక్కరేంటో, మీ అవసరం ఏంటో, మీ బాధ ఏంటో, మీ వేదన ఏంటో, మీ వ్యాధి ఏంటో, మీ సమస్య ఏంటో, మీ పరిష్కారం ఏ విషయంలో కావాలనో ఒక 2 నిమిషాలు ఎవరికి వాళ్ళు దీర్ఘంగా ప్రార్థన చేసుకోండి. ఆ తర్వాత ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. చేయండి, ప్రార్థన చేసుకోండి. నన్ను నేను నీకు కనపరుచుకుంటాను అన్నాడు కదా ప్రభువా. ఆనాడు ఇశ్రాయేలుల ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. ఆనాడు గిద్యోను ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. ఆనాడు అబ్రహాము ఎదుట నిన్ను నువ్వు కనపరుచుకున్నావు. ఈనాడు నా ఎదుట నీవు నిలిచావు. ఏమ్మా ప్రార్థన చేసుకోమన్నా, ముందుకు రమ్మన్నా పిచ్చి తల్లి. ప్రార్థన చేసుకోండి. ఒక్క 2 నిమిషాలు మీ గోడంత ప్రభుతో వివరించుకోండి. పెదవి విప్పాలి. ఎవరో వింటారు, పక్కన వాళ్ళు చూస్తారనుకోవద్దు. ఇదిగో ఈ రోజున నా దేవుడు నిన్ను ఆశీర్వదించి ఆయన తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకొని మోడుబారిన నీ జీవితాన్ని చిగురింప చేసి నా దేవుడు దీవెనలతో నిన్ను సాగనంపే శుభరాత్రి. 2 నిమిషాలు చేయండి, ప్రార్థన చేసుకోండి.
హల్లెలూయా. అందరూ చేతులెత్తి అనర్ఘళంగా మీ గోడంతా చెప్పుకోండి. ఓ గాడ్, అయినా నీ ప్రజల కన్నీళ్లు చూడండి, నీ ప్రజల మొర్ర వినండి, నీ ప్రజల ప్రార్థన ఆలకించండి. పిలవండి, యేసయ్యా అని పిలవండి, యేసయ్యా అని కేక వేయండి. సిగ్గుపడకుండా మొర్ర పెట్టండి, వేడుకొనండి. నా ప్రభు నీ ప్రక్కన నిలిచి ఉన్నాడు, నీ మనవి వింటున్నాడు, ఆయన నిన్నే చూస్తున్నాడు. సమీపాన దూరాన నిలిచిన నా సహోదరుడా, నా సహోదరి, చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు, కన్నీళ్లు కార్చడానికి సిగ్గుపడద్దు, ప్రభువుకు మొరపెట్టుకోవడానికి సిగ్గుపడవద్దు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించుకోండి. మీ భారమంతా తొలగే రాత్రి, నీ గుండె నిండా ధైర్యం నింపబడే రాత్రి. ఓ గాడ్, జీసస్. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొదువా. నా కృప చాలునంటివే, నా కృప నీకు చాలునంటివే, నాకేమి
ఇహ పరమందునా నీవే నాకని ఇక ఏదియు నాకు అక్కరలే స్వాస్థ్యమే నీవని ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని. మీరు కూడా చెప్పండి, ఇహ పరమందునా నీవే నాకని ఇహ పరమందునా నీవే నాకని ఇక ఏదియు నాకు ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే స్తుతికి పాత్రుడా శుభప్రదమైన శుభప్రదమైన జయ అడేదా జయ చేతులెత్తి చెప్తామా జయ పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గతించిన 3 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 4వ నెల మొదటి దినం ఈ వాగ్దాన సందేశ కూడికలకు మమ్మల్ని అందరినీ సజీవులుగా సమకూర్చినందుకు ఆయనకి స్తోత్రాలు. వాగ్దానము చేత మీరు మాతో మాట్లాడారు. నేను మీకు కనుపరుచుకుంటానని వాగ్దానం చేసావు తండ్రి. నైనా ఎలా మిమ్మల్ని మీరు మాకు కనుపరుచుకుంటారో మాకు వివరించారు. మీకు మేము ప్రార్థన చేస్తున్నామని, మీ సన్నిధిలో మేము మొరపెడుతున్నామని, మిమ్మల్ని వెతికి పూర్ణ మనసుతో మీ సన్నిధిలో మేము విచారణ చేస్తున్నామని, మిమ్మల్ని మీరే మాకు కనపరుచుకోవడానికి దిగి వచ్చినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆనాడు ఐగుప్తీయుల ఎదుట ప్రభువా నైనా వారి పక్షంగా తండ్రి ఇశ్రాయేలు పక్షంగా మీరు వేద్యమాడి వారి నిమిత్తమై పగ తీర్చుకొని నిన్ను నీవు కనపరుచుకున్నావు తండ్రి. పరాక్రమశాలిగా నీవు కనపరుచుకున్నందుకు ఆయనకి స్తోత్రాలు. 6వ నెల ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన గొప్ప దేవుడవు నా తండ్రి. ఇదిగో ఈ రాత్రి నిబిడలు అసమర్థులుగా నిస్సహాయ పరిస్థితుల్లో నీ వైపు చేతులెత్తి ఉన్నారు. నిబిడల పక్షంగా మీరు నిలవండి. శత్రువులతో మీరు పోరాడి నిబిడలకు విజయం అనుగ్రహించబోతున్నందుకు ఆయనకి స్తోత్రాలు నా తండ్రి. అపజయాల పాలు ఇంతవరకు అవుతూ ఉన్నారేమో, ఇదిగో ఈ రాత్రి వాగ్దానము చేసినటువంటి నీవు నిబిడల పక్షంగా గొప్ప విజయాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పిరికివాడు అసమర్థుడైనటువంటి గిద్యోన్ని బలపరిచి తండ్రి ఒక గొప్ప విజయాన్ని ప్రసాదించావే నైనా. ఇదిగో ఈ రాత్రి ఎన్నికలైనటువంటి మా పక్షంగా మీరు నిలవమని ప్రార్థిస్తున్నాను నా దేవానికి స్తోత్రాలు. మీకు అసాధ్యమైనది ఏదీ లేదని ఆనాడు అబ్రహాముని పిలిచి అన్ని విషయాల్లో ఆశీర్వదించి ఉన్న ఒక్క లోటును కూడా మీరు తీర్చావు కదా ప్రభువానికి స్తోత్రాలు నా తండ్రి. ఈ రాత్రి మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకొని మీ పరాక్రమాన్ని, మీ బలమును, మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని నైనా మీ బలమును మా ఎదుట కనపరుచుకొని గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నందుకు ఆయనకి స్తోత్రాలు.
నీ బిడ్డలందరినీ వైపు చేతులెత్తి వారి అక్కర్లు మీతో చెప్పుకున్నారు, మీ సన్నిధిలో మొరపెట్టుకున్నారు, మీ యొద్ద విచారణ చేసి ఉన్నారు. నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని ప్రతి వాని పట్ల మీరు నెరవేర్చుచున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. రాబోయే దినాల్లో గొప్ప కార్యాలు ప్రభువా, మీ శక్తి కలిగిన కార్యాలు మాకు అనుభవింప చేస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఆశీర్వాదకరంగా ఈ కూడికను జరిగించారు. నీ దాసుని మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. నీ బిడ్డలందరూ తిరిగి గృహాలకు వెళ్ళి చూడగా మీ సన్నిధి కాపుదల కటాక్షం తోడై నడిపించమని నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందులి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొంది ప్రభు యొద్ద ఆశ్చర్యమైన కార్యాలు ఆశించి ప్రార్థించి మొరపెట్టుకుని ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక.